హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీఎస్ డిజైన్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మగ్గం క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. చాలా రోజులు అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయక. ఇవాల్టి నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మగ్గం స్టాండ్ అండి, వర్క్ చేసుకోవడానికి. అలాగే వచ్చేసి ఫ్రేమ్ క్లాత్ ఫిక్స్ చేసుకోవడానికి. ఆ ఫ్రేమ్కి ఉన్న స్క్రూ వచ్చేసి మనం క్లాత్ని టైట్గా లూజ్గా పెట్టుకోవడానికి, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అదనమాట. ఇంకా ఇవి వచ్చేసి ఫ్రేమ్స్. ఆ ఫ్రేమ్కి నేను నాడా అయితే చుట్టానండి. అలా చుట్టడం వల్ల క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చాలా టైట్గా ఉంటుంది. ఇది వచ్చేసి 18 ఇంచ్ ఫ్రేమ్ అనమాట. మనం దీంట్లో ఫుల్ నెక్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ నాడా చుట్టిన ఫ్రేమ్ అయితే కింద పెట్టేసి పైన క్లాత్ పెట్టి, ఆ పైన స్క్రూ ఉన్న ఫ్రేమ్ అయితే పైన పెట్టేసి మనం అలా క్లాత్ని పెట్టేసి ఆ స్క్రూని కొంచెం టైట్ చేసుకుంటూ అలా ఫ్రేమ్ చుట్టూ క్లాత్ని అలా లాక్కోవాలండి. మళ్ళీ కొంచెం టైట్ చేసుకుంటూ మళ్ళీ ఫ్రేమ్ చుట్టూ క్లాత్ అనేది అలా టైట్గా లాక్కుంటూ ఉండాలి. ఫ్రేమ్ అంతా చాలా టైట్గా లాగిన తర్వాత నేను అక్కడ చూపిస్తున్నాను కదండి, అది వచ్చేసి జరీ థ్రెడ్ అనమాట. డయాలజీ బ్రాండ్ అనేది. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న నీడిల్ వచ్చేసి జరీ థ్రెడ్ని స్టిచ్ చేసే నీడిల్ అనమాట. తర్వాత నీడిల్ వచ్చేసి జర్దోజీ, అలాగే పూసలు స్టిచ్ చేసే నీడిల్ అనమాట. చాలామంది స్టీల్ నీడిల్స్ వాడతారండి, కానీ ఐరన్ నీడిల్సే చాలా బాగుంటాయి వాడటానికి. ఇప్పుడు జరీ థ్రెడ్ అనేది తీసుకొని లాస్ట్లో ఒక ఎండ్ నాట్ అనేది వేసుకోవాలి. ఎండ్ నాట్ వేసుకున్నాక అలా 2 ఫింగర్స్తో థ్రెడ్ అనేది పట్టుకొని మనం అక్కడ చూపిస్తున్నాను కదండి నీడిల్కి, ఆ నీడిల్కున్న హుక్కుకి ఆ థ్రెడ్ అనేది అలా అందిస్తూ ఉండాలండి. మనం కుట్టేటప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. థ్రెడ్ పట్టుకున్న హ్యాండ్ వచ్చేసి మనం ఫ్రేమ్ కింద క్లాత్ కింద అయితే పెట్టుకోవాలండి. పైనుంచి నీడిల్ అనేది క్లాత్లో నుంచి కిందకి దించి అప్పుడు పైకి ఆ థ్రెడ్ అనేది హక్కుకు అందిస్తూ లాగాలి. అప్పుడు కింద నాట్ అనేది అక్కడ స్ట్రక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం చైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను నీడిల్ అనేది ఇప్పుడు నా ఫ్రంట్ సైడ్, నా డైరెక్షన్ సైడ్ నీడిల్ అనేది దించుకుంటే మళ్ళీ కింద నుంచి పైకి వచ్చేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఉండాలండి. అలా చైన్ అనేది వేసుకోవాలన్నమాట. కింద నీడిల్కి హుక్ అనేది అందిస్తూ ఆ తర్వాత ఆపోజిట్ డైరెక్షన్కి తిప్పుతూ పైకి అనేది లాగాలి. మనం స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఆ చైన్ అనేది పెద్దవి వేసుకుంటే మనకి ఈజీగా అనిపిస్తుందండి. నేను అక్కడ చూసారు కదా, ఏ వైపు దించుతున్నానో ఆ వైపు నీడిల్ అనేది తీయట్లేదు పైకి, ఆపోజిట్ డైరెక్షన్లో సూది అనేది పైకి తీస్తున్నా. అలా తీస్తే మనకి క్లాత్కు ఉన్న పోగులు పట్టుకోకుండా చాలా ఈజీగా థ్రెడ్ అనేది పైకి వస్తుందండి. నేను నా వైపు ఒకవేళ నీడిల్ దించితే కిందకి పై వైపు తీసుకునేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే తీస్తున్నాను. అలా తీయడం వల్ల చాలా ఈజీగా థ్రెడ్ అనేది పైకి వస్తుందన్నమాట. అలా చైన్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. మీకు అర్థం అవ్వడం కోసం కింద వైపు నేను థ్రెడ్ ఎలా పట్టుకోవాలనేది కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడు ఫ్రేమ్ కింద నుంచి అయితే చూడండి, ఇప్పుడు నేను పైనుంచి సూది అనేది కిందకి దించుతున్నాను. ఆ సూదికి ఉన్న హుక్కుకి నేను దారాన్ని అయితే ఒక రౌండ్ అయితే అందిస్తున్నానండి. అలా అందించి ఆ తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో సూది తిప్పి పైకి అనేది లాగుతున్నాను. మళ్ళీ ఒకసారి సూది అనేది కిందకి దించి ఒక రౌండు ఆ హుక్కుకి దారాన్ని అందించి మళ్ళీ పైకి అనేది లాగుతున్నానండి. ఇలా మనం నీడిల్ని దించి ఒక రౌండ్ దారాన్ని అందించి ఆ తర్వాత సూది అనేది ఆపోజిట్ డైరెక్షన్లో పైకి లాగాలి. మనం ఎప్పుడైనా మనం కుట్టేటప్పుడు సూది దించే డైరెక్షన్ కన్నా ఆపోజిట్ డైరెక్షన్లో మనం సూది అనేది పైకి లాగాలండి. అప్పుడు ఈజీగా వర్క్ అనేది వస్తుందన్నమాట. ఈ మగ్గం వర్క్లో మనకి చైన్ స్టిచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క స్టిచ్ అనేది చైన్ స్టిచ్ మీదే బేస్ అయి ఉంటుంది. కాబట్టి చైన్ స్టిచ్ అనేది చాలా బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు మగ్గం వర్క్లో ఎండ్ నాట్ ఎలా వేసుకోవాలనేది చూద్దామండి. ఇప్పుడు మామూలుగా చైన్ అయితే వేసుకొని ఒక లాంగ్ చైన్ తీసుకొని ఆ చైన్లో నుంచి సెకండ్ చైన్ తీసి ఫస్ట్ చైన్ని సెకండ్ చైన్లో నుంచి పట్టుకొని కింద థ్రెడ్ అనేది లాగాలంటే మీకు చెప్తుంటే అర్థం కాకపోవచ్చు. అక్కడ చూడండి, ఫస్ట్ ఒక చైన్ అయితే తీసుకున్నాను పెద్దది, దాంట్లో నుంచి ఒక రెండవ చైన్ తీసుకున్నాను. ఆ రెండో చైన్లో నుంచి ఫస్ట్ తీసుకున్న చైన్ని పట్టుకున్నాను. అలా పట్టుకొని కింద థ్రెడ్ అనేది లాగాను. అలా లాగడం వల్ల నాట్ అనేది పడిపోతుంది అనమాట. ఫస్ట్ చైన్ తీసుకొని ఆ చైన్లో నుంచి సెకండ్ చైన్ తీసి సెకండ్ చైన్లో నుంచి ఫస్ట్ చైన్ పట్టుకొని కింద థ్రెడ్ లాగితే నాట్ అనేది పడిపోతుందండి. మీరు చైన్ అనేది ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది ఈజీగా ఉంటుందండి.
జరీ థ్రెడ్తో ఒకవేళ స్టిచ్ అనేది రాకపోతే ముందు కాటన్ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది ప్రాక్టీస్ చేయండి. చైన్ స్టిచ్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది అంత బాగా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ క్లాస్లో సిల్క్ థ్రెడ్తో అయితే చైన్ స్టిచ్ ప్రాక్టీస్ చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.